వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం మళ్ళీ హాఫ్ ఆఫ్ ది లెసన్ లీడ్ చేసే టాపిక్ ఇది. అంపేర్ సర్క్యూట్ అలా ఐపీ పర్పస్లో 4 మార్క్స్ లైక్ బయోట్ సవార్డ్లా డెఫినేషన్ ఎట్లా రాస్తాము దీన్ని కూడా సేమ్ అలాగే డెఫినేషన్ రాస్తూ లా ప్రూవ్ చేస్తాం. ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ డెరైవ్డ్ లా, ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద బయోట్ సవార్డ్ లా. బయోట్ సవార్డ్ లాని బేస్ చేసుకొని ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేసిండు అంపేర్స్. అక్కడ నుంచి మనకి అంపేర్ సర్క్యూట్ అలా అంటే ఒక సర్క్యూట్లో డిఫరెంట్ కరెంట్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం మ్యాగ్నెటిక్ ఇండక్షన్స్ రిలేట్ చేస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఫీల్డ్ వాల్యూస్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి మనం గివెన్ వాల్యూస్లో కరెంట్ని ఇంటూతో ఎక్స్ప్రెస్ చేస్తాం, డాట్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. చేంజెస్ అయితే రూల్స్ లైక్ ఇలా డిఫరెంట్ కరెంట్స్ ఉన్నాయనుకోండి I4 అండ్ నెక్స్ట్ అవుట్ సైడ్ డైరెక్షన్స్లో లైక్ డాట్ I5 అండ్ నెక్స్ట్ I6 ఇలా కరెంట్స్ ఉన్నాయి. ఇవే క్లోజ్డ్ లూప్స్లో ఉన్నాయి, బయట ఉన్నాయి. ఎలాంటి షేప్ అయినా సరే అంపేర్ సర్క్యూట్ లా సెట్ దట్ అకార్డింగ్ టు గాస్ లా. యాక్చువల్లీ అనలాగ్ ఆఫ్ గాస్ లా చెప్తాం అంపేర్స్ లా అంటే. వాట్ ఈస్ గాస్ లా? దట్ గాస్ డిఫైన్స్ లైక్ సర్ఫేస్ ఇంటిగ్రేషన్స్లో E dot ds is equals to 1 by epsilon naught times of q enclosed అని చెప్పింది. when charge is enclosed by the given surface area we have a flux, బట్ అవుట్ సైడ్లో ఉంటే ఫ్లక్స్ రాదు, జీరో అయిపోతుంటుంది. ఇక్కడ మనం కండిషన్లో ప్రూవ్ చేసినప్పుడు Q1 Q2 Q3 రాసినప్పుడు యూజువల్గా Q3 అవుట్ సైడ్ ఉంటుంది కదా, దీని ఫ్లక్స్ జీరో తీసుకుంటాం. ఇది ఫ్లక్స్ ఫార్ములా చూడండి E dot ds అంటే. సో ఫ్లక్స్ జీరో ఎందుకు? దట్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఎంటరింగ్ ఇన్ ద సర్ఫేస్ ఈక్వల్ టు లీవింగ్ ద సర్ఫేస్ ఫర్ ద Q3. బట్ Q1 Q2 ఇన్సైడ్ ద సర్ఫేస్ కదా, సో అవుట్ అవుతున్నాయి అంతే, ఇన్ వరకు రావట్లేదు దీనికి. ఒకవేళ ప్లస్ మైనస్ ఉంటే రావచ్చేమో, కానీ యూజువల్లీ అయితే అవుట్ అండ్ ఇన్ జరుగుతాయి. అంటే ఫ్లక్స్ ఉండొచ్చు, ఫ్లక్స్ ఈజ్ ఎ పాసిబిలిటీ. అందుకే Q enclosed by epsilon naught టైమ్స్. ఇట్ ఈస్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ సాల్వ్ చేయడం కోసం చేసాం. సేమ్ కాన్సెప్ట్ని ఇక్కడే అలాగే కంపారిజన్ చేస్తాం ఆంపియర్ సర్క్యూట్ అలా. దిస్ ఆంపియర్ సర్క్యూట్ సే దట్ ద నెంబర్ ఆఫ్ వైర్స్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ దిస్ ప్లేన్. లైక్ ఇంటూ అంటే ఇన్వర్డ్స్ వెళ్తుంది వైర్, డాట్ అంటే అవుట్వర్డ్ డైరెక్షన్లో కరెంట్ వస్తుంది, మళ్ళీ ఇన్వర్డ్ డైరెక్షన్స్లో కరెంట్స్ వెళ్తున్నాయి. ఇప్పుడు వైర్స్ తీసుకున్నాం చూడండి. ఓకే, ఆ వైర్ని బోర్డు మీద ఇట్లా చేయలేం కదా, సో కాబట్టి 3 డైమెన్షన్స్లో ఇంటూ డాట్తో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఇంటూ అంటే అన్ని కరెంట్స్ లోపలికి వెళ్తున్నాయి, బోర్డు లోపలికి అన్ని కరెంట్స్ బయటకు వస్తున్నాయి. వి నో దట్ మూవింగ్ క్యారింగ్ కండక్టర్ ఆల్వేస్ ప్రొడ్యూస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ టు ది డైరెక్షన్. సో కరెంట్ ఇలా వెళ్తుంది, దీని చుట్టూ ఏముంటుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. కాబట్టి లూప్ మొత్తంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత వస్తుంది అనేది ఈయన చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ I1 కరెంట్ పోతుంది, I1 కరెంట్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అంటే మనకు తెలుసు, స్ట్రేట్ క్యారింగ్ కండక్టర్ ఫార్ములాస్ వాడతాం, μ0I/4πr అవన్నీ ఫార్ములాస్ యూజ్ చేస్తాం. సో ఆ ఫార్ములాస్ యూజ్ చేస్తూనే అంపేర్స్లా డెవలప్ చేస్తాం. ఓకేనా? సో ఇవన్నీ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కావు ఇప్పటి నుంచి. కరెంట్ యొక్క డైరెక్షన్ ఇంటూ ఉంటే యూజువల్లీ ప్లస్ తీసుకోండి, అవుట్ ఉంటే మైనస్ తీసుకోండి. I1 ప్లస్ అయితే I2 మైనస్, I3 ప్లస్ I5 మైనస్. అండ్ కమింగ్ టు ద టాపిక్, అంపేర్స్ లాకి వచ్చినప్పుడు డాట్ వచ్చిందంటే, డాట్ వచ్చింది అవుట్ సైడ్లో ఉన్నాయి, అవుట్ సైడ్లో ఉంటే వాటిని సాల్వేషన్ చేయము, వాటి యొక్క అంపేర్ సర్క్యూట్ అలా ఎగ్జిస్ట్ కాదు. దీనికి లా ఏం చెప్తారంటే దట్ లైన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ B dot dl, దిస్ ఈజ్ లైన్ ఇంటిగ్రేషన్. అంటే మనం ఓన్లీ ఈ సర్ఫేస్ మీద ఇట్లా ట్రావెల్ చేస్తూ ప్రతి లైన్ మీద మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సాల్వ్ చేస్తూ వెళ్తాం. డిఎల్ ఎక్కడ వచ్చింది అంటే లెట్ కన్సిడర్ స్మాల్ డిఎల్ ఎలిమెంట్ ఆఫ్ వైర్. ఓకే, డిఎల్ ఎలిమెంట్ ఆఫ్ వైర్ దగ్గర అబ్జర్వ్ చేస్తున్నాం దట్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వాల్యూ ఇట్ బికమ్స్ లైక్ μ0 ఇంటూ I enclosed అని చెప్తాడు. దిస్ ఈజ్ లా ఆఫ్ అంపియర్స్. μ0 ఇంటూ I టైమ్స్, అక్కడ 1 by epsilon naught టైమ్స్ ఇంటూ Q ఎట్లా చెప్పిండో ఇక్కడ కూడా ద లా ఏం చెప్తుందంటే μ0 ఇంటూ I టైమ్స్ వాల్యూ చెప్తారు. దీన్ని ఎక్స్టెన్షన్లో రాస్తే ఎలా వస్తుందంటే గివెన్ ఆల్ డిఫరెంట్ కరెంట్స్కి లూప్లోనే ఉండాలి, అందుకే దీన్ని లైన్ ఇంటిగ్రేషన్ అంటున్నాం. అక్కడ స్పియర్ ఎలాగో ఇక్కడ లైన్ ఇంటిగ్రేషన్, ఇక్కడ డిఎల్ వస్తుంది, ఇక్కడ డిఎల్ వస్తుంది. బట్ ఈ డిఎల్ ఫ్యాక్టర్ చేసినప్పుడు నువ్వు ఒక లూప్ కన్సిడర్ చేస్తూ సాల్వ్ చేస్తేనే కరెంట్ వాల్యూస్లో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ సాల్వ్ చేస్తాం. ఓకే, దీన్ని ఎక్స్టెండ్ చేసుకోండి. లైక్ ఇంటిగ్రేషన్ ఆఫ్ B dot dl రాస్తే లైన్ ఇంటిగ్రేషన్ ఇది. సర్ఫేస్ ఇంటిగ్రేషన్ వేరే, లైన్ ఇంటిగ్రేషన్ వేరే. లైన్ ఇంటిగ్రేషన్ అంటే ఒక సర్ఫేస్ వరకు పర్టికులర్ లైన్ టు లైన్ వెళ్ళిపోతాం అంతే. సర్ఫేస్ ఇంటిగ్రేషన్ అంటే మొత్తం ప్లేన్ని స్టడీ చేస్తాం మనం. ఈ బోర్డు యొక్క సర్ఫేస్ డిఫరెంట్, బోర్డు యొక్క సర్కంఫరెన్స్ అంటే చుట్టుకొలత అది వేరే, జస్ట్ మీటర్స్ డిఫరెన్స్ అట్లా. సో మనకి లైన్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం, దట్ ఈజ్ ఈక్వల్స్ టు μ0 కాన్స్టెంట్ వినో 1 by
4 pi into 10 power of minus 7 constant, and all currents are traveling like this. Random of currents, it is should be in a closed loop. ఎందుకంటే I enclose అయి ఉండాలి. Might be 0 or greater values, depends on current directions. Like I1 positive అనుకుంటే let I2 negative, and remaining currents like I3 plus I4. And outside direction of currents are not considered because మనం లైన్ ఇంటిగ్రేషన్ ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నాం. సో దీన్ని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే దీనికి ప్రూఫ్ చేద్దాం. సో అది థియరీ రిలేటెడ్ రాస్తాం. ద లైన్ డెఫినేషన్ ఏం రాసుకో సింపుల్గా, ద లైన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు μ0 టైమ్స్ ఆఫ్ కరెంట్ ఎన్క్లోజ్డ్, అంతే అక్కడ రాసిన డెఫినేషన్. అండ్ నెక్స్ట్ ప్రూఫ్ ఏం రాసుకోవచ్చు అంటే ప్రూఫ్ చేయాలి అసలు ఇది కరెక్టేనా కాదా, అసలు వస్తుందా లేదా అనే దానికి చాలా డిఫరెంటికల్ డయాగ్రామ్స్ ఉన్నాయి. మనం ఒక చిన్న డయాగ్రామ్ కంపేర్ చేసుకుందాం, ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కరెంట్ ఇన్వర్డ్ డైరెక్షన్లో లైక్ ఐ కరెంట్ వెళ్తుంది అనుకోండి, అండ్ వీ హ్యావ్ ఎ డిఫరెంట్ పాత్స్, ఇలా డిఫరెంట్ షేప్స్లో మనకి పాత్స్ ఉన్నాయి. అండ్ ఇంకా వేరే వేరే పాత్స్ కూడా తీసుకోవచ్చు. ఒక పాత్ కన్ఫర్మ్ చేస్తే మనకు అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫస్ట్ పాత్ తీసుకుందాం, ఇది సెకండ్ పాత్. ఫస్ట్ పాత్లో మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం ఏం చెప్తున్నాం, కరెంట్ క్యారింగ్ కండక్టర్స్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఇలా కరెంట్ వెళ్తే దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది పర్పెండిక్యులర్, అంటే ఒక సర్కిల్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి బీడిఎల్ ఫార్ములాలో ఎవరు చేంజ్ అవుతారంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కాదు, డిఎల్ ఫ్యాక్టర్ ఒకటి చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక డిఎల్ ఎలిమెంట్ని క్రియేట్ చేస్తున్నాను. డ్యూ టు దిస్ కరెంట్ వైర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయింది, లైక్ ఒక బీ ఫీల్డ్ జనరేట్ అవుతుంది అనుకోండి డిఎల్ ఎలిమెంట్లో. ఈ ఫీల్డ్కి దీనికి కూడా వెరీ ఇంపార్టెంట్ డైరెక్షన్ రిలేటెడ్ చెప్తే దీన్ని ఇలా కూడా రాస్తాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ బీడిఎల్ అంటే బీ డాట్ డిఎల్ అంటే డాట్ ప్రొడక్ట్లో ఉంటాయి, అంటే బీడిఎల్ కాస్ థీటా అని రాస్తాం. యాక్చువల్గా రాయాలంటే ఇలా రాయాలి, BDL cos theta. So BDL cos theta అంటే cos theta is also expressive because theta is required. So theta ఎప్పుడైనా సరే టాంజెన్షియల్, DL అంటే ఎప్పుడు మనకి టాంజెన్షియల్గా వస్తుంది. ఫీల్డ్ ఎలా వెళ్తుంది, కరెంట్ లోపలికి వెళ్తుంది కాబట్టి ఇప్పుడు రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ చేయండి. ద కరెంట్ ఈజ్ ఇన్వర్డ్ డైరెక్షన్, అవునా, కరెంట్ ఇన్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎట్లా ఉండొచ్చు ప్రెడిక్ట్ చేయొచ్చా, రైట్ హ్యాండ్ థంబ్ రూల్ నుంచి ప్రెడిక్ట్ చేస్తున్నా. కరెంట్ ఇన్వర్డ్ డైరెక్షన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది, ఇలా తిరుగుతూ ఉన్నది. అవుట్వర్డ్ డైరెక్షన్ అయితే యాంటీ క్లాక్ వైజ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రివాల్వ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూస్ డిఎల్ వాల్యూస్ తీసుకుని రెండు ప్యారలల్ డైరెక్షన్స్లో వెళ్తాయి. ఇక్కడికి రా, డిఎల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సేమ్ యాక్సిస్లో ఉంటారు ఇద్దరు. ఓకే, అందుకే వీళ్ళ మధ్యలో 0 యాంగిల్ ఉంటుంది. దేర్ఫోర్ cos 0 1, యూ కెన్ కాన్ఫిడెంట్లీ టేక్ బీ డాట్ డిఎల్ వాల్యూస్లో cos theta వాల్యూ 0 అయిపోతుంది కాబట్టి బీడిఎల్ తీసేసుకుంటాం. క్లియరా? అండ్ నెక్స్ట్ మనం వీటిని యూజ్ చేస్తూనే మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రూవ్ చేయాలన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ డిఎల్ ఎలిమెంట్స్లో లైక్ బీ డాట్ డిఎల్ వాల్యూస్ తీసుకుంటే మనం ప్రూవ్ చేస్తే వచ్చే ఫీల్డ్ ఫామ్లో ఎలా ఉండాలి, μ0 ఇంటూ ఐ కావాలి, అదే ప్రూఫ్. LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS ప్రూవ్ చేయడం అంతే. ఇప్పుడు ఈ బీ డాట్ డిఎల్లో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కామన్, బట్ డిఎల్ అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఎల్ ఎలిమెంట్లో ఇక్కడ ఉన్నాం, అండ్ నెక్స్ట్ ఇక్కడికి వస్తున్నాం, అలా ఆల్ స్మాల్ డిఎల్ ఎలిమెంట్స్ అన్ని కాంబినేషన్ చేస్తే ఇట్ ఫార్మ్స్ యాజ్ ఎ సర్కిల్. ఇక్కడ చూడండి, ఒక డిఎల్ తీసుకుందాం, మళ్ళీ ఒక యాంగిల్ క్రియేట్ అవుతుంది. ఇంకో డిఎల్ తీసుకోవాలి, అన్ని పార్ట్స్గా క్రియేట్ చేస్తే ఎనీ పాత్, ఏ పాత్ తీసుకుని ఒకటే. అంటే డిఎల్ ఫ్యాక్టర్ ఎలా చేంజ్ అవుతుందంటే, లెట్ కన్సిడర్ దిస్ ఇస్ స్మాల్ ఆర్క్, ఇది ఒక ఆర్క్ అనుకోండి. ఆర్క్ అంటే ఫార్ములా ఏం రాసుకోవచ్చు, ఆర్క్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఇంటూ రేడియస్. ఆర్క్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఇంటూ, ఇది బేసిక్ ఫార్ములా, ఇంటూ రేడియస్. ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇప్పుడు చెప్పండి, బీ కాన్స్టెంటే, బీ ఫ్యాక్టర్స్లో బీ కాన్స్టెంట్ ఫర్ స్ట్రేట్ క్యారింగ్ కండక్టర్ కదా. ఫర్ ఇన్ఫినైట్ వైర్కి స్ట్రేట్ క్యారింగ్ కండక్టర్ ఫార్ములా చెప్తారా? ఫర్ ఇన్ఫినైట్ వైర్కి మిడ్ ప్లేస్లో స్ట్రేట్ క్యారింగ్ కండక్టర్ ఫార్ములా చెప్తారా? μ0 ఇంటూ ఐ బై 4 pi 2 pi r, బికాస్ ఇన్ఫినైట్ వైర్ మిడ్ వైర్లో ఉన్నాం, ఇన్ఫినైట్ లెంత్ ఆఫ్ వైర్ మధ్యలో ఉండి సాల్వ్ చేస్తున్నాం. ఆల్ఫా బీటాస్ బికమ్ 90, సో 1 అవుతుంది, 1 + 1 2. ఈ వాల్యూ వచ్చింది, బీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఇంటూ డిఎల్. ఈ డిఎల్ వాల్యూ అంటే ఏం రాసుకోవచ్చు ఇంటిగ్రేషన్లో, అంటే ఆర్కి యాంగిల్ ఇంటూ రేడియస్. లెట్ కన్సిడర్ ఇఫ్ ఇట్ ఈస్ ఆర్ రేడియస్లో ఉంటే ఆర్ ఇంటూ యాంగిల్ అంటే ఏంటి, స్మాల్ ఆర్క్లో క్రియేట్ అయిన టీటా, అంటే లెట్ కన్సిడర్ డి టీటా. ఇంకొక డిఎల్కి ఇంకో డి టీటా, అట్లా అన్ని వాటికి కంపారిజన్ చేసి వెళ్తాం. వీ హ్యావ్ ద ఫార్ములా లైక్ ఆర్ ఇంటూ డి టీటా. ఇట్ ఈస్ క్లియర్లీ సెడ్ దట్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ రేడియస్. ఆంపియర్స్ లా సెడ్ దట్ ఆర్ మీద డిపెండ్ అవుతుందా, క్యాన్సిల్ అయిపోయింది. అంటే నువ్వు ఎక్కడున్నా సరే మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సాల్వ్ చేసుకోవచ్చు. ప్రీవియస్ టాపిక్స్లో డిస్టెన్స్ని రిలేట్ చేసినాం, ఒక ఆర్ వేరియేషన్ అయిందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరియేషన్ అయింది, కానీ ఇక్కడ అట్లా కాదు, ఆర్ మీద ఇండిపెండెంట్గా ఉంటుంది. టీటా ఫ్యాక్టర్ని ఇంకా ఇంటిగ్రేట్ చేయలే, మనం ఇంటిగ్రేట్ చేద్దాం. దట్ ఈస్ μ0 ఇంటూ ఐ బై 2 pi.
ఇంటూ కంప్లీట్ సర్కిల్ చేస్తే dθ ఏమైతే చెప్పండి, ఇట్ ఈస్ 2π ఓన్లీ θ. ఓకే, సర్కంఫరెన్స్ అయితే 2πr, బట్ యాంగిల్ మాత్రమే కాబట్టి 2π. సో 2π క్యాన్సల్, దేర్ఫోర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ b dot, లైన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ b dot dl is equals to μ0 into I, హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా, ఇది మనకి యాంపియర్స్లా క్లియర్గా ఉండాలి. ఇక్కడ లైన్ ఇంటిగ్రేషన్, సర్ఫేస్ ఇంటిగ్రేషన్ వేరే. మళ్ళీ నెక్స్ట్ మ్యాక్స్వెల్ వచ్చి దీని కన్క్లూజన్ ఇస్తాడు. నెక్స్ట్ EM వేవ్స్లో వస్తాయి ఇవే లాస్. మళ్ళీ అక్కడ ఏం చెప్తాడంటే దట్ మ్యాక్స్వెల్ సేడ్ దట్ ఫర్ ఏరియా ఆఫ్ సర్ఫేస్ ఏరియా పర్టికులర్లీ b dot dl ఎందుకు తీసుకుంటాం, వై డోంట్ యూ టేక్ b dot ds? మ్యాగ్నెటిజంలో ప్రూవ్ చేసాం మనం. ఫర్ ఏ గివెన్ బార్ మ్యాగ్నెట్ దట్ ఫ్లక్స్ ఈజ్ ఆల్వేస్ జీరో, గాస్ లైన్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్, నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ వస్తున్నాయి పోతున్నాయి. అక్కడ b dot ds వాడింటాం. ds అంటే సర్ఫేస్ ఏరియా, ఇక్కడ ఏరియా కాదు, ఒక లైన్లో వెళ్తున్నాం. ఇదే ఫార్ములాని ఒకవేళ నువ్వు b dot ds రాసావు అనుకో, ఇట్ ఈస్ రాంగ్, ఇట్ ఈస్ నెవర్ ప్రూవ్డ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి జీరో. సర్ఫేస్లో మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సాల్వ్ చేస్తలేం, ఓన్లీ లైన్ ఇంటిగ్రేషన్లో కంప్లీట్ సర్కిల్లో రివాల్వ్ అవుతున్నాం అంతే. డిఫరెన్స్ అర్థమైందా?